హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ హోమ్మేడ్ కిచెన్. ప్రతి ఒక్కరూ చేపల పులుసు చేయాలంటే మసాలాలు వేసి ఏదేదో చేస్తారు. అలా కాకుండా పాతకాలం పద్ధతిలో చేపల పులుసు ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా చూపిస్తున్నానండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. చూడండి, ముందుగా అయితే ప్రొసీజర్లకు వెళ్ళిపోదాము. నేనైతే ఒక 1/2 కిలో టమాటాలు తీసుకున్నానండి. 1/2 కిలో టమాటాలు, ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్, ఒక 4 పచ్చిమిరపకాయలు, శుభ్రంగా కడుక్కున్న చేపలండి, ఎండి చేపలు అన్నీ కలిపి పెట్టుకుందామండి. పాతకాల పద్ధతిలో కలిపి పెట్టుకుందాము. ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కారం మరియు 1/2 టేబుల్ స్పూన్ పసుపు. నీసులోకి ఎప్పుడైనా అంటే నాన్ వెజ్లోకి ఎప్పుడైనా కారం అనేది ఎక్కువగానే పడాలండి, అప్పుడే చాలా బాగుంటుంది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసాం కదండి. ఇప్పుడు మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే ఇవి ఉప్పు చేపలు కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇందులోకి పచ్చి ఆయిల్ అండి, వేయించింది కాదు, కాసింది కూడా కాదు, జస్ట్ పచ్చి ఆయిల్ అండి. ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి. ఆయిల్ అనేది ఈ చేపల పులుసులోకి ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి గరిటెతో తిప్పుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకుందామండి. మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒకసారి గరిటెతో తిప్పుకొని స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ బాగా మరిగేంత వరకు, టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుందండి. పాతకాలం మెథడే కదా, ఏం బాగుంటుంది అనుకుంటారేమో. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ముందుగానే కాస్తంత చింతపండు పుల్లు అనేది నానబెట్టుకున్నానండి పక్కన. దాంట్లో నుంచి జ్యూస్ తీసుకొని జస్ట్ జ్యూస్ వరకు యాడ్ చేసుకున్నానండి. మీరు ఫస్ట్ కారం వేసేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా క్లైమాక్స్లో యాడ్ చేస్తున్నాను, మీకు నచ్చినట్టయితే ఫస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చింతపండు ఉడికేటప్పుడే వేయటం వల్ల ఆ పులుపు అనేది చేపలకు బాగా పడుతుంది. గ్రేవీగా కూడా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా వాటర్ అనేవి లేకుండా ఇలా కొంచెం పులుసు ఉంచుకోవాలండి, అప్పుడే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఎక్కడ గెరిట అనేది పెట్టకుండా చూసుకోవాలండి, అప్పుడే చేప అనేది చెదరకుండా ఉంటుంది. చూడండి, జస్ట్ 10 మినిట్స్లో అయిపోయిందండి. ఈ విధంగా చేపల పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, మన పాతకాలపు స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసు రాగి సంగట్లోకి, వైట్ రైస్లోకి, చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.